దర్శనానికి అయితే పోతున్నాము. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 5:10 అయితే ఉంది. అంతా రెడీ అయినాము. వచ్చి అయితే మనము తర్వాత ప్లాన్ అయితే ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే చేసాము. దర్శనం వచ్చిన తర్వాత మీకు కూడా ప్లాన్ అయితే చెప్తాము. సో ఫస్ట్ లెట్స్ గో టు దర్శనం. దారి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ ఫోన్స్ అండ్ చెప్పల్స్ వదిలేకైతే ప్లేస్ ఉంది. అయితే చేసుకొని వచ్చాము ఫ్రెండ్స్. టైం అయితే ప్రస్తుతం 8 o'clock అవుతుంది. మేమైతే 5:30కి అయితే ఎంటర్ అయినాము గుడిలోకి. మీ గుడి ఎంట్రన్స్ గేట్ 1 దగ్గరే మొబైల్స్ అండ్ స్లిప్పర్ స్టాండ్ అయితే ఉంటుంది. మీరు ఈడే పెట్టచ్చు. లగేజ్ బ్యాగ్ పెట్టాలంటే ఇక్కడ ముందరికి వెళ్తే అక్కడ గేట్ ఉంటుంది. ఆ గేట్ అమ్మడి లోపలికి వెళ్తే మటుకు మీకు లగేజ్ అయితే పెట్టుకోనికి అయితే ఉంటుంది. అట్లయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సపోజ్ అట్లయితే 20 రూపీస్. బ్యాగ్ క్యారీ బ్యాగ్ ఎక్స్ట్రా వచ్చేసి 10 రూపీస్. దర్శనం అయితే రఫ్లీ 2.5 hours అలా అయితే పడుతుంది ఫ్రెండ్స్ టైమింగ్. మన రూమ్కి అయితే వెళ్ళి మేమైతే నాసిక్ ట్రిప్ అయితే మాట్లాడాము. 300 per head. అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకెళ్తారు. టోటల్ రౌండ్ ట్రిప్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 300 kilometers అయితే ఉంటుంది. మనము ఫాస్ట్గా రూమ్కి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు బస్ మన లొకేషన్ కాడికే వస్తారు. సో ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మనకు శని సింగపూర్కి అయితే ట్యాక్సీ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 200 రూపీస్. అప్ అండ్ డౌన్ టైమింగ్స్ వచ్చేసి మనకు 4 hours అయితే పడుతుంది మొత్తం రౌండ్ ట్రిప్. వాళ్ళైతే వెయిట్ చేస్తారు మనకు 70 kilometers ఇక్కడ నుంచి అయితే. 4 hours మనము శని సింగపూర్ కూడా దర్శనం చేసుకొని రావచ్చు. ట్రావెలర్లో అయితే ఎక్కాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళే మనం చెప్పిన లొకేషన్కి అయితే వచ్చి పికప్ చేసుకుంటారు. లేదంటే కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఆ స్పాట్స్ దగ్గరికి వచ్చి మనం వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని అయితే పికప్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి వాళ్ళే మనకు మొత్తము నాసిక్ ట్రిప్ అయితే మొత్తం తీసుకెళ్తారు. నాసిక్ త్రయంబకేశ్వర్ దర్శన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ ట్రావెలర్లో అప్రాక్సిమేట్గా 15 మంది అయితే పడతారు. వాళ్ళే అప్ అండ్ డౌన్ అంతా మొత్తం తీసుకెళ్తారు. ఒకవేళ మీరు 15 మంది దాకా ఉంటే మీరే ఒకటి బుక్ చేసుకొని పర్సనల్గా మీ కంఫర్టబుల్గా అయితే వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి నాసిక్ అయితే 90 kilometers రైట్. మనకు అప్రాక్సిమేట్గా జర్నీ అయితే 2 hours అయితే ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే టైం 11 అయింది. చూద్దాం ఎంతసేపు అవుతుందో మనం నాసిక్ అయితే వెళ్ళేసరికి. ముక్తిధామ్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది మన యొక్క ప్యాకేజీలో ఫస్ట్ ప్లేస్. మనకైతే మొత్తం ఒక 30 minutes అయితే టైం ఇచ్చారు. అందరూ కలిసి రండి అని చెప్పారు. ఫోన్స్ అయితే అలా ఉంటాయి కానీ ఫోటో తీస్తే మటుకు లోపల 500 రూపీస్ ఫైన్ అయితే చెప్పారు. సో మనమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చుకుందాం. ఇప్పుడు దర్శనం అయితే చేసుకొచ్చాం ఫ్రెండ్స్. ప్రసాదం అయితే 20 రూపీస్కి అయితే అమ్ముతున్నారు లడ్డు. కాసేపు అయితే కూర్చొని ఇంకా మనము స్టార్ట్ అయితే అయిపోతాం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు తిరిగి త్రయంబకేశ్వర్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ లంచ్కి అయితే ఆపుతారంట. లంచ్కి ఆపిన తర్వాత మనము త్రయంబకేశ్వర్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఫుడ్ తిరిగి వచ్చాము ఫ్రెండ్స్. గోబీ చపాతీ చెప్పాము. ఇదే తెలుగు వాళ్ళదే అంట హోటల్. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో.
భలే ఫ్రెండ్స్, నైస్ ఆనియన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఫుడ్ తిన్నాకైతే మనము త్రయంబకేశ్వర్ దర్శనానికి అయితే వెళ్తాము. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. త్రయంబకేశ్వర్ టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా, టెంపుల్ అక్కడే చూపిస్తాను దగ్గర వెళ్ళి మీకు కూడా. త్రయంబకేశ్వర్ మందిర్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే 200 రూపాయలు పాస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రీ దర్శనానికి అయితే మనం ఇలాగే స్ట్రైట్గా వచ్చేసి సెకండ్ రైట్ అయితే వెళ్ళాలని చెప్పారు. మెయిన్ టెంపుల్ నుంచి ఎంట్రన్స్ అయితే 200 రూపీస్ పాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రైట్ తీసుకుంటే డొనేషన్ దర్శనానికి అయితే వెళ్తాము. సెకండ్ రైట్ తీసుకొని రావాలి ఫ్రీ దర్శనం బుక్ అయితే. ఎంట్రీ ఫ్రెండ్స్ అయితే హెవీగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటివే ఇంకా మనకు అక్కడ ఉన్నాయి, దాని పక్కన కూడా సేమ్ ఇలాగే వెయిటింగ్ అయితే ఉంది. టైం పడేలా అయితే ఉంది చాలా. త్రయంబకేశ్వర్ టెంపుల్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాం ఫ్రెండ్స్. టైం అయితే 7 అవుతుంది. మనకు గుడి బయటకి వెళ్తున్న టాపింగ్ ఏరియాస్ అందుకు అన్నీ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే పంచవతికి అయితే వెళ్దాము. మనం ఇప్పుడు ఫాస్ట్గా మన వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పంచవతి అయితే 30 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. అతి ముఖ్య 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి దర్శించడానికి అయితే ప్రయత్నించండి. ఖచ్చితంగా రండి. షిరిడి నుంచి అయితే ప్రతి మనిషికి అయితే 300 రూపీసే ఛార్జెస్. సో ఖచ్చితంగా ఎవరైతే మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం త్వరగా అయితే మనం ఇప్పుడు వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే అవుతుంది. వచ్చినప్పుడైతే మీరు ఖచ్చితంగా త్రయంబకేశ్వర్కి అయితే ఖచ్చితంగా రండి. పంచవతి దగ్గర అయితే మొత్తం 9 ప్లేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 9 టెంపుల్ పర్ హెడ్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. మీరు ఆటోలో ఎంతమంది అయినా ఎక్కండి, 500 రూపాయలు తీసుకుంటారు. సో ఆటోలో 5 మెంబర్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఆటో వల్ల మనకు మొత్తం తింపైతే చూపిస్తారు ఇక్కడ. సో మనం ఒకదాని తర్వాత ఒకటైతే వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకొని ఈరోజు ట్రిప్ అయితే మూవ్ చేద్దాం. ఫస్ట్ సీతా గుఫాకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే 8:30 అయితే క్లోజ్ చేస్తా అని చెప్పారు ఈవినింగ్. సో ఫస్ట్ ఇది అయితే కంప్లీట్ చేసుకొని మిగిలినవన్నీ త్వరగా వెళ్దాం. ఇక్కడ మీరు మొబైల్ ఫోన్స్ పర్స్ అయితే జాగ్రత్త అని చెప్పారు ఆటో అయినా. మీరు కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సీతా గుఫా అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్. ఎలా అనిపించిందా మీకు? ఇల్లు లేదు, ఇల్లు బాగుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు అసలు ఫ్రెండ్స్. అయితే ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు చెట్టు 1, 2, 4, 5 ఇక్కడ ఉన్న ఈ మొత్తం 5 చెట్లను కలిపి పంచవతి అంటారు. పంచ అంటే 5, చెతి అంటే చెట్లు అని అర్థము. గోరేరామ్ టెంపుల్ ఇదైతే దర్శించేద్దాము. ఫస్ట్ కాలారం టెంపుల్కి అయితే ఉన్నాం. కాలారం అంటే కాల అంటే నలుపు, రామ్ అంటే రాముడు. కాలారం టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కాలారం గుడి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము. వేణి సంఘంకి అయితే వెళ్తున్నాము. గంగా గోదావరి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది 12 సంవత్సరాలకి ఓసారి అయితే ఓపెన్ చేస్తారు. 12 సంవత్సరాలకు గాను 1 ఇయర్ ఫుల్ అయితే ఓపెన్ చేస్తారు. 2027లో అయితే ఓపెన్ చేస్తారంట. ఇది మళ్ళీ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే త్రివేణి సంఘం అయితే ఉంటుంది. ఇక్కడ మహాత్మా జ్యోతి అనేది అయితే కట్టించారు. ఇది గాంధీ గారి చుట్టూ అయితే ఇక్కడ కట్టించారని చెప్తున్నారు మనకు గైడ్ గారు అయితే. ఇక్కడనే మనకు సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఈరోజు
పూర్ పీపుల్కి అయితే ఫుడ్ అయితే పెడుతూ ఉంటారంట. ఇలా వెళ్తే మనకు త్రివేణి సంఘం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము టోటల్ 9 ప్లేసెస్లో అయితే 6 ప్లేసెస్ అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. అది కూడా మనము వచ్చిన టైంకి అవి అయితే క్లోజ్ చేశారు, లేకపోతే అవి కూడా కవర్ చేసేటోళ్ళము. సో వెహికల్ దగ్గరికి అయితే వచ్చాము, వెహికల్ కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో మనము తిరిగి సిటీకి అయితే వెళ్తాము. మీరు కూడా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్యాకేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పర్ హెడ్ వచ్చేసి 300. ఎల్లోరా కేవ్స్ సైడ్కి వెళ్తే అది ఇంకో ప్యాకేజ్ ఉంటుంది, 350 రూపీస్ పర్ హెడ్. ప్రతి ఒక్కరికి సేమ్ కామను. మేము తీసుకున్న ట్రావెల్స్ వచ్చేసి ప్రెస్టేజ్ ట్రావెల్స్. మీకు విజిటింగ్ కార్డ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. మీకు స్క్రీన్ షాట్ కావాలని తీసుకోండి. మీరు ప్యాకేజ్ పర్సనల్ వెహికల్ అయినా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ లైఫ్ అంటే జిందగీ.